रिमझिम रमजान, ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो దిల్ ఖుష్ ఈద్ 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525. తెలుగుదేశం పార్టీ నాయకులు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒంగోలు బచ్చెల బాలయ్య కళ్యాణ మండపంలో ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పిడమర్తి గోపి అధ్యక్షతన మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ, నా జీవితంలో ఎప్పుడూ నేను కులాన్ని చూడలేదు, నియోజకవర్గంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అని పేర్కొన్నారు. ప్రజలు కష్టాలు తీర్చడమే నాకు తెలుసు తప్ప నాకు కులాలు మతాలు పట్టింపు లేవని చెప్పారు. మాలమాదిగ కులస్తులు నాకు 2 కళ్ళు వంటి వారని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని మాట్లాడతారని, ఒక కులాన్ని పెట్టి ఎప్పుడూ పిలవలేదని గుర్తు చేశారు. మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్గా ఒకసారి మాలలకిస్తే మరొకసారి మాదిగలకిచ్చారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం కులాలను రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడేనని, అలాంటి పని జగన్ చేయడని కితాబునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే దానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకు ఎస్సీ వర్గీకరణ గుర్తుకొస్తూ మాట్లాడుతున్నాడని, గతంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలు ప్రజలు పట్టించుకోవటం లేదని చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలినేని గడప తలుపు తీసే ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాయపాటి అంకయ్య, కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్, పట్రా బంగారం, శామ్యూల్, జేమ్స్, పున్నయ్య, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చింతలకుంట సువర్ణ, మరియమ్మ, సుశీల, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. బాలినేని వాసన్న, బాలినేని వాసన్న.
ఆత్మీయంగా ఉంటారు. ఎవరు వెళ్ళినా కూడా అన్న కులాలకు అతీతంగా ఉంటారు. వాసన్న అంటే ఒంగోలుకు చాలా అభిమానం. మన ఒంగోలు వాళ్ళందరూ వాసన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ కొంతమంది మాదిగల్ని దగ్గరికి రానిగుడు వాసన్న అని అంటున్నారు. అది పచ్చి అబద్ధం అండి. వాసన్న దగ్గరికి మేము బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాము. అన్నా మాకు ఇది కావాలని మేము అడుగుతాము. అన్న ఎమ్మటే మాకు సలహా చెప్తారు, ఈ విధంగా మీరు చేయండి అమ్మా అని అంటారు. కానీ వాసన దయచేసి ఎవరు అలా మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడినా కూడా మీరు చెప్పండి వాసన్న అలా చేయరు అని. జగనన్న మనకి ఏమి చేయలేదు, మాదిగలకి ఏమీ చేయలేదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోమనండి. మాదిగల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అన్నారు. కానీ జగనన్న అలా చేయలేదు. మాదిగలకి మనకి సమాన హక్కులు కల్పించారు, రిజర్వేషన్ చేయించారు. రిజర్వేషన్ చూపించి మనకి ఏమేమి రావాలో అన్ని కూడా మనకి చేశారు. అలాంటి జగనన్నని ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియట్లేదట్టుంది. చంద్రబాబు నాయుడు గారికి మనం మంచి గుణపాఠం తెలియపరచాలి అని అంటే మనం జగనన్నని గెలిపించుకోవాలి. మరి నాగేంద్ర భాస్కర్ సలహా మేరకు మాదిగలు రాజకీయ ప్రాధాన్యత లేదు, వారు ఓటీసీ ఎలగలిపోతున్నారే కానీ ఏ రోజు కూడా రాజకీయ పదవులు అలంకరించే. అప్పుడు ఎన్టీ రామారావు 1986లో మండలాలు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఒక మండల స్థాయి రాష్ట్రంలో మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మండలాలు జరిగితే మెజార్టీ మండలాలు ఫస్ట్ మాదిగలకే ఇంటర్వ్యూ వారికి కేటాయించారు. అంటే మండలాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అయితే మనకు జరిగింది ఏమీ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు ముందుకేసి మరి ఎంపీలు కానిటువంటి ఎంపీలు కావచ్చు, ఈరోజు మంత్రులు కావచ్చు, ప్రతి జిల్లాను చూసుకుంటే ఈ జిల్లాలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగంతమంది సమతూకంగా ఇస్తూ మరి మన మాదిగలు కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మన కూడా సంపూర్ణంగా అండగా ఉండాలి. అలాగే 6 ఎన్నికల్లో వాసన కూడా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. మరి వాసన కూడా అది గుర్తించి మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి చాలా కాలం తర్వాత దాదాపు 40 సంవత్సరాలు మేమిద్దరం రాజకీయ జీవితంలో కలిసి పనిచేశాం. ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి సమావేశం ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని బలపరచాలని, అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నటువంటి అందులో భాగంగా మనం కూడా భాగస్వామ్యులు కావాలని మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా మనతోనే ముడిపడి ఉంది. మేమిద్దరం కలిసి మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడే సోనియా మాట్లాడుతూ చెప్పింది మాదిగని దూరంగా పెడతా ఉంటాం అని ప్రచారం. ఎవరో ఏమైనా కొడుకు ఆ మాట చెప్పారో రమ్మనండి, దానికి సమాధానం నేను చెప్తా. నాకు చదువుకునే దగ్గర నుంచి కూడా స్నేహం. ఈరోజు ఆయన ఇంట్లో బెడ్రూమ్లో కూడా ఏ ఒక్కరు కూడా వెనకంది లేకుండా వెళ్ళిపోతారు లోపలికి. అందులో మనం లేవా? వీళ్ళు ఎంతమంది బాల్యాలు గారితో బెడ్రూమ్లో వెళ్ళి మాట్లాడిన సందర్భంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అందరూ కూడా కోరుతా ఉన్నా. నేను దూరంగా పెట్టడం నాకు ఆశ్చర్యం ఉంది. ఆ మాట అంటే నేను ఇప్పుడు అన్నా ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ ప్రచారం నాకు తెలియదే అని. ఆయనతో కలిసి రాజకీయాల్లో కాదు, సువర్ణ ఎవరికి తెలియదు. సో అలాంటి ప్రచారాలు ఆపాల. ఆయన బొడ్డులోకి వెళ్తేనే కాదు, మీ ఇద్దరు ఒక బొడ్డు మీద కూడా పడుకునే వాళ్ళం. మీ ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరం. ఆయనతో ఫీలింగ్ ఉందో చెప్పండి. ఆ ఫీలింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా ఆయన ఒంటి మీద
ఒక బ్లాక్ బెడ్ లో కూడా ఫీలింగ్ అనేటువంటి ఆయనకి లేదు అనేటువంటి దానికి నేనొక్కనే నిదర్శనం నేను. కాబట్టి అలాంటివన్నీ మర్చిపోవాలని, ఎందుకంటే ప్రచారాలు చేస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. అవన్నీ దయచేసి నమ్మద్దు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన్ని మరి ముఖ్యంగా బాలినేనికి మద్దతు ఇచ్చేటువంటి సందర్భంలో మనం ఎప్పుడు ముందుంటానే ఉన్నాం. వెనకున్నారని ఎందుకు అనుకుంటున్నారు? ఏ ఒక్కరు కూడా అలా మాట్లాడితే ఒప్పుకోకండి. ఎవరు మాట్లాడినా బాలినేనికి మేము 100% మద్దతు ఉన్నాము అని చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పార్టీకి మనం పనిచేస్తూనే, ఆయన విజయానికి మనం సహకరిస్తూనే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనా మన వంతు మన కృషి లేకుండా ఎక్కడుంది? ఆయన ప్రతి విషయంలో కూడా మనం అందరూ ఉన్నాం. రేపు ఈ ఎన్నికల్లో కూడా మనం కూడా ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే కొందరు దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, మీరు దూరంగా ఉన్నారు అని. అది కాదు అని నిరూపించడానికే ఈ సమావేశంలో కూర్చున్నటువంటి మీ అందరూ నిదర్శనమని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో మందకృష్ణ గారు ఈ మధ్య కాలంలో మరి స్టేట్మెంట్ ఇచ్చారు. క్యాబ్ చైర్మన్ శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారికి, అలాగే మాదిక్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకారావు మాదిక్ గారికి ముందుగా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2021 సంవత్సరంలో మరి వాసన్న నాకు 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా మరి టికెట్ ఇచ్చి మరి ఆ వార్డు నుంచి నేను గెలవడం జరిగింది. మరి ముందుగా మరి వాసనతో మా యొక్క వాసన వెంట మా ప్రయాణం కొద్దిగా చెప్పుకోవాలని నాకు చిన్న కోరిక. మరి 2004లో అంటే ఇప్పుడే రాజశేఖర్ అని చెప్పారు, వాసన్నతో 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో రాజశేఖర్తో మేము అప్పటికి 20 సంవత్సరాలు, మా వయసు అప్పుడు 20 సంవత్సరాలు. సో మొదటిసారిగా 2004వ సంవత్సరంలో మరి వాసన్న ఎమ్మెల్యేగా మరి ఎన్నికైనప్పుడు రాజశేఖరంతో మేము హైదరాబాద్ వెళ్ళాము. మరి అప్పుడు నాకు ఇంకా స్టిల్ గుర్తున్నా, మీకు ఎప్పుడు చెప్పలేకపోయినా వాసన అన్న మంచి యంగ్ మ్యాన్ వాసనను చూస్తే మాకు అప్పుడే కాలేజ్ నుంచి శాసనసభ అసెంబ్లీలోకి వచ్చినట్లు మేము అప్పుడు అన్నం చూసి చాలా ఇదయ్యాం. అప్పటికి అన్న మంచి స్కై బ్లూ వైట్ అండ్ స్కై బ్లూ షర్ట్ వేసుకొని వచ్చారు. సో అన్న స్టూడెంట్ లాగానే ఉన్నారు అప్పటికి. సో అన్నం చూసి మేము అప్పుడే ఇన్స్పైర్ అయ్యాను 2004లో అది. ఆ తర్వాత మరి నేను చిన్నప్పటి నుంచి రాజశేఖరన్తో కలిసి నడుస్తూనే ఉన్నాము. అలాగే ఇంకా అట్లా రాజశేఖరన్తో పాటు వాసన్నకు మేము కనెక్ట్ అయిపోయి అన్నతో పాటు తిరుగుతూనే ఉన్నాము. మరి నేను 2005లో మరి అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. స్వర్గీయ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నేను జూనియర్గా ఉన్నాను. మరి 2012వ సంవత్సరంలో బై ఎలక్షన్ అప్పుడు మరి మా ఆఫీస్కి వాసన్న యొక్క నామినేషన్ తయారు చేసే అవకాశం నాకు వచ్చింది. సో దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన దగ్గర నేను జూనియర్గా ఉన్నప్పుడు నాతోనే వాసన్న నామినేషన్ అంతా నా హ్యాండ్ రైటింగ్తో రాయించారు. మరి అన్నకి గుర్తుందో లేదు కానీ అన్నతో నేనే అక్కడ సంతకాలు పెట్టించుకున్నాను నామినేషన్ పేపర్ మీద. లిట్కాప్ చైర్మన్ గారు కాకుమాన్ రాజశేఖర్ గారికి, మాదిగ కార్పొరేషన్ గారు కనకారావు గారికి, వేదిక ఇచ్చిన మన నాని గారికి, మన బంగారం గారికి, సీరియస్కున్నాడు బంగారం ప్రవీణ్ గారికి, మరి సువర్ణ గారికి, టౌన్ ప్రెసిడెంట్ రాజారావు గారికి, ఇంకా జేమ్స్ గారికి, శామ్యుల్ గారికి, పున్నయ్య గారికి, ఇంకా వేదిక నుంచి ఇతర పెద్దలకు, సుశీలకి, మరియమ్మకి, మరి ఇక్కడికి వచ్చేటువంటి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ నాలుగు సోదరులందరూ కూడా ఇక్కడ రోజు పిలిచి కార్యక్రమాలు పిలిచిన దానికి వచ్చిందనుకో ముందుగా మీ అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఇందాక స్టార్టింగ్లో సోదర మాట్లాడినప్పుడు మాదిగలకి వాసు గారు ఏం చేశారు అవి అని అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడితే ఎవరు అనుకుంటున్నారు అని నాకు అర్థం కాలే.
తర్వాత వచ్చి చూపించింది సెల్లో. జనార్దన్ పక్కన ఒక ముగ్గురు నలుగురు కూర్చొని పక్కన వాళ్ళు మాట్లాడతారు కదా, మామూలే కదా. జనార్దన్కి మాట్లాడటం, ఇక అబద్ధాలు చెప్పటం మరి అలా అలవాటైపోయింది. పట్టాలు ఇస్తే పట్టాలు దొంగ పట్టాలు అంటాం. ఒక్కటి నిజమైన మాట్లాడమని అడుగుతా ఉన్నాం. ఏమైనా ఎప్పుడు అసలు నేను ఎప్పుడు కూడా నువ్వు మాలా లేదా నువ్వు మాదిగా నేను ఎప్పుడు ఉన్న అడగల. నేను అసలు పట్టించుకోను. ఇద్దరు రెండు కళ్ళు నాకు, అందరూ సమానమే. మరి ఒక్కసారి అడుగుతా ఉన్నా, వాళ్ళని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని దాదాపుని పక్కన ఉన్నటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నా. ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో సంబంధించి 2 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు ఎస్సీలకి. ఎవరికి ఇచ్చారు? 2 మాదిరికే ఇచ్చారు. అంటే ఏంటి? కనకారావు మాదిగ కార్పొరేషన్, రాజశేఖర్ కార్పొరేషన్. అసలు వాళ్ళు వచ్చి నన్ను అంటున్నారు, మానవులు వచ్చి ఏం మాకు అన్యాయం చేసేవని వాళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ కాదండి, బాగా చెప్పేది. 2 కార్పొరేషన్లు ఇచ్చారు, 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, మాకు అన్యాయం చేసిన వాళ్ళు అంటుంటే మరి ఏం చెప్పాలి సమాధానం? అది చూడలే. నాయకులు ఉన్నారు, నాయకులకు బట్టి ఇచ్చారు తప్ప కులం చూడలేదని చెప్పి కూడా మాదనేది మాదిగానే చూడలే. ఒక్కోసారి అవకాశం బట్టి వస్తారు. ఒక్కోసారి 2 సీట్లు, లాస్ట్ టైము 2 ఎమ్మెల్యే టికెట్లు మాలకు ఇచ్చారు, 1 మాదికి ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 2 మాదికి ఇచ్చారు, 1 మాదికి ఇచ్చారు. అవకాశం బట్టి, క్యాండిడేట్ బట్టి మారుతూ ఉంటారు. దాన్ని మళ్ళీ ఎంపీ కూడా మాదిగా ఇచ్చారు, బాపట్ల ఎంపీ. మరి ఈరోజు కూడా బాపట్ల ఎంపీ మాదిగా ఇచ్చారు. మరి ఎక్కడ లోపు చేశాం? సిగ్గుండాల వాళ్ళు మాట్లాడేదానికి. ఇప్పుడు ఏదైనా మంచి మాట, నిజాలు మాట్లాడండి, ప్రజలు మోసం చేయొద్దు, నమ్మకంగా మాట్లాడండి. ఓపెన్గా చెప్తా ఉన్నాం, నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా దయచేసి భోజనం మొదలు పెట్టలేదా? ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఇంకా మనం ఇంకా నమ్ముకుంటున్నారు ఇక్కడ. ఏం లేదు. ఎప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఫస్ట్ ఎత్తుకోవటమే నా ఎస్సీలు అంటున్నాడు, అంతేగాని నా మాల నా మాదిగా అంటున్నాడా? నా ఎస్సీలు అంటున్నాడు. మరి అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అందరినీ కూడా సమానం చూశాడు. ఫస్ట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చాడు? మాలకు సుచరితగా ఇచ్చాడు. మళ్ళీ 2వ విడతలో మార్చి మాదిగా వనితకి ఇచ్చాడు. అంటే ఇద్దరికి సమానం చూస్తున్నారు కదా, అది అందరూ కూడా చూసుకోవాలా. కేవలం రాజకీయం కోసం రెచ్చగొట్టి రాజకీయం చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్, కేంద్ర వర్గీకరణ చేయమనండి, ఆయన సపోర్ట్ చేస్తాడు. చేయాల్సిందెవరు? కేంద్రం చేయాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మొదలుపెట్టాడు. నిజంగా ఆయన చేయాలనుకుంటే బీజేపీ ఆయన చేతుల్లో ఉంది. ఆ రోజు ఈయన పక్కకు జరిపితే బీజేపీ పడిపోయేది. నువ్వు అడ్డం తిరిగి నేను ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి ఎందుకు అడ్డం తిరగలేరు? అంటే ఓట్లు వేసుకున్న దానికైనా మాదిగలో కేవలం మాదిగలు ఓట్లు వేసుకున్న దానికే చేశాడు తప్ప
ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. నేను ఒంగోలులో మొన్న ఎలక్షన్ ముందర పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయని చెప్పి పోయి హైదరాబాద్ కూర్చున్నా. ఆ పని నువ్వు ఎందుకు చేయలేదంటున్నా చంద్రబాబు, నువ్వు ఎందుకు అడగలే? నువ్వు ఆ రోజు నువ్వు పక్క జరిగిపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. మరి నువ్వు ఎందుకు చేయలేదు ఆ పని? కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసే తప్ప వేరేది కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మొదలు పెట్టాడు, ఎలక్షన్ టైం మొదలు పెడతాడు. ఇది అలాగే 5 సంవత్సరాలు కనపడరు, మాది కనపడరు. 5 సంవత్సరాలు ఎలక్షన్ కనపడుతుంది. అది కేవలం అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మాకు 2 కళ్ళు ఒంగోలు చెప్తున్నాను. మాదికి సంబంధించి కూడా మీకు ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాని వాళ్ళు ఉంటే పెట్టుకోండి, ఖచ్చితంగా నేను ఇస్తాను. మా అందరూ కూడా ఇల్లు కట్టించి ఇస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా న్యాయం చేశాను, నా దగ్గరికి వచ్చిన సహాయం చేశాను తప్ప ఎవరికైతే అన్యాయం చేయలేదు. అసలు నేను అడగను కూడా, ఏందయ్యా నువ్వు మాలనా, నువ్వు మాదిగా, ఆ మాటే నాకు నా నోట్లు రాదు. సమానంగా చూస్తాను తప్ప వేరే లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పట్టాలు తీసుకునే మాట్లాడారంట వాళ్ళు. మరి ఇంకేం చేయాలి? మరి ఏదైనా కానీ మీ అందరి ఆశీస్సులతోటి రేపు మళ్ళా గెలిపించి నన్ను 6 కొట్టిస్తే మీ రుణాన్ని తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటామన్నా. ఖచ్చితంగా మరి మీరందరూ కూడా నా కుటుంబమే అనుకుంటాను. మీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను నా వంతు నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు తెలియజేసుకుంటాను. మన అన్నాడు సీఎం గారు, మన మీటింగ్లో మీరు చూసారు లేదో, ఎవరిని అన్నా నన్ను ఒక్కరిని అన్నాడు, పేదల కోసం వాసు కష్టపడతాడని. ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే ఆయనకి ఎన్ని రిపోర్ట్లు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలా. నాకున్న ఏందో ఆయనకు తెలుసు. దాంట్లో నాకున్న పరిధిలో నేను అంత సహాయం చేస్తున్నాను అనేది ఆయన ఉద్దేశం. ఖచ్చితంగా ఆ దేవుడు దయ ఉంటే తప్పకుండా నా వంతు నేను ఎవరికైనా చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిస్తే తప్పకుండా మరొకసారి చెప్తున్నా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆలస్యమైనందుకు నా అయితే తప్పులేదు. నేను 12 గంటలకే రెడీగా ఉన్నా. మరి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు మీ అందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.